హాయ్ అండి. నిన్నటి క్లాస్లో మనము ఈ ఫ్రేమింగ్స్ గురించి తెలుసుకున్నాం. దానిలో టైప్స్ తెలుసుకున్నాం. బైట్ కౌంట్ అని చెప్పేసి బైట్ స్టఫ్ అని బిట్ స్టఫింగ్ గురించి తెలుసుకున్నాం. సో వీటిలో మనము ఈ ఫ్రేమింగ్లో ఫస్ట్ అండ్ లాస్ట్లో మనం యాడ్ చేసేవి మనం ఏ టైప్ ఆఫ్ ఫ్రేమ్ని మనం ఫార్వర్డ్ చేసాము అనేది అది ఎలా చెక్ చేసుకోవాలో ఏంటో అనేది మనము అంటే ఏ టైప్లో మనము అంటే ఈ 3 మెథడ్స్లో మనం ఏ టైప్ మెథడ్ని ఫార్వర్డ్ చేసాము అనేది రిసీవర్ సైడ్ ఐడెంటిఫై చేసుకొని దాన్ని బేస్ చేసుకొని ఈ ఎక్స్ట్రా బిట్స్ని రిమూవ్ చేసుకోవడానికి అని మనం నిన్న క్లాస్లో క్లియర్గా చెప్పుకున్నామండి. సో ఈరోజు క్లాస్లో మనం చెప్పుకునేది ఏంటంటే ఎర్రర్ డిటెక్షన్ గురించి చెప్పుకుంటున్నాము. సో ఈ ఎర్రర్ డిటెక్షన్, బిఫోర్ గోయింగ్ టు దిస్ ఎర్రర్ డిటెక్షన్ వీ హ్యావ్ టు నో అబౌట్ ద టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. అసలు ఎర్రర్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి ఏంటి అనేది ఎర్రర్స్ గురించి మనకి తెలిసినట్లయితే ఆ ఎర్రర్స్ని ముందు ఎలా డిటెక్ట్ చేయాలో మనకు ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we go for types of errors. So types of errors are 3 types. The first one is single bit error, multi bit error and burst errors అనేది 3 types ఉన్నాయి అన్నమాట. సో ఈ 3 typesలో ఫస్ట్ మెథడ్ ఏమని చెప్తున్నాము, సింగిల్ బిట్ ఎర్రర్ అంటున్నాం. సో ఈ సింగిల్ బిట్ ఎర్రర్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తున్నామంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ బిట్స్ అనేది ఈ విధంగా ఉన్నట్లయితే ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకుందాం. అంటే ఇది సెంటర్ సైడ్ను మనకి ఫార్వర్డ్ చేసింది, ఇక్కడ నుంచి మనకి రిసీవర్ సైడ్కి ఫార్వర్డ్ చేస్తున్నాం అనమాట. అంటే ఈ బిట్స్లో ఏదో ఒక బిట్ మాత్రమే ఫ్లిప్ అయితే, అంటే ఒక బిట్ మాత్రమే ఎర్రర్ వచ్చినట్లయితే దట్స్ నోన్ యాజ్ ఎ సింగిల్ బిట్ ఎర్రర్. సో ఇక్కడ మనము ఎలా చెప్తున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్లో ఎర్రర్ అనేది జనరేట్ అయింది అనుకుందాం, ఈ ప్లేస్లో ఎర్రర్ జనరేట్ అయింది అనుకుందాం. సో అది ఎట్లాగంటే 1 0. సో ఇక్కడ 1 ఉంది కాబట్టి ఈ ప్లేస్లో ఫ్లిప్ అవటం అంటే ఏదర్ 1 ఉంటే 0, 0 ఉంటే 1 అనమాట. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఈ 1 ప్లేస్లో 0 అనేది ఫ్లిప్ అయిందనమాట. సో ఈ రిమైనింగ్ బిట్స్ అన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా రిసీవర్ సైడ్ రిసీవ్ అయినట్లయితే డేటా ట్రాన్స్మిషన్లో మనకి ఏం జరిగింది, 1 బిట్ అనేది ఇక్కడ మనకి ఫ్లిప్ అయిందనమాట. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ఎ సింగిల్ బిట్ ఎర్రర్. సో నెక్స్ట్ చూడండి, మల్టీబిట్ ఎర్రర్ అనమాట. సో మల్టీబిట్ ఎర్రర్ అంటే ఏంటంటే మోర్ దాన్ 1 బిట్ ఇన్ డేటా ట్రాన్స్మిషన్. మోర్ దాన్ 1 బిట్ ఫ్లిప్ అయినట్లయితే మనం అది మల్టీబిట్ ఎర్రర్ అని చెప్తున్నాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ వి కన్సిడర్ దిస్ ఈజ్ అన్ ఎర్రర్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో గెటింగ్ అన్ ఎర్రర్. సో ఎలాగా వస్తుందో చూడండి, రిమైనింగ్ థింగ్స్ ఆల్ థింగ్స్ ఆర్ 0, సేమ్ 1 0 ఇది ఫ్లిప్ అవుతుంది కాబట్టి ఈ ప్లేస్లో 1's ప్లేస్లో 0గా రీప్లేస్ అవుతుంది అండ్ ఈ 1 యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తుంది, 0 కూడా యాజ్ ఇట్ ఈజ్గానే. ఇక్కడ 1 ఉంది కదండి, ఈ 1 ప్లేస్లో కూడా మనకి 0 అనేది ఎర్రర్ డిటెక్ట్ అవుతుంది అండ్ ఇక్కడ 1 అనేది. సో ఈ టైప్ ఆఫ్ మోర్ దాన్ 2 బిట్స్ కనుక అంటే 1 బిట్ కన్నా ఎక్కువగా ఎర్రర్స్ కనుక ఉంటే దాన్ని మల్టీబిట్ ఎర్రర్ అంటాం అనమాట. ఈ మల్టీబిట్ ఎర్రర్ అనేది ఈ 2 బిట్స్ అనే కాదు, ఇంకా ఎక్కడైనా సరే రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 ఉంది కదండి, ఈ 0 ప్లేస్లో 1 అయినా సరే ఇక్కడ రావచ్చు అనమాట. లేదు ఈ 1 ప్లేస్లో ఇక్కడ 0 అయినా సరే వచ్చింది అనుకోండి, అది మనకి మల్టీబిట్ ఎర్రర్ కింద ట్రీట్ చేస్తాం. సింగిల్గా ఒక బిట్ మాత్రమే ఎర్రర్ వస్తే సింగిల్ బిట్ ఎర్రర్ అంటాము. మోర్ దాన్ 1 బిట్స్ కనుక ఎర్రర్స్ వచ్చినట్లయితే అది మల్టీబిట్ అంటున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి బరస్ట్ ఎర్రర్ కింద చెప్తున్నాం అనమాట. ఈ బరస్ట్ ఎర్రర్ అనేది ఎలా వస్తుంది అని అంటే కాన్సిక్యూటివ్ బిట్స్ అనమాట. కాన్సిక్యూటివ్ బిట్స్ అంటే ఎట్లాగా చెప్తున్నాము, పక్కన బిట్స్ అన్నీ కూడా మనకి ఎర్రర్స్ అనేది డిటెక్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 0 ఒక ఎర్రర్ కింద, 1 ఈ 1 అండ్ ఈ 0ని కూడా నేను ఎర్రర్ కింద ట్రీట్ చేస్తున్నాను. అంటే రిమైనింగ్ బిట్స్ ఈ 1 సేమ్గా వస్తుంది అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 1s కూడా సేమ్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నవి మాత్రమే చేంజ్ అవుతున్నాయి అనమాట. అంటే ఈ 0 ప్లేస్లో మనకి ఫ్లిప్ అవుతుంది కదా, 0 అంటే 1 ఉన్న ప్లేస్లో 0 అవుతుంది అండ్ ఇక్కడ 1 ఉన్న ప్లేస్లో 0 వస్తుంది, 0 ఉన్న ప్లేస్లో 1. అంటే ఇక్కడ మనకి ఎంత 4 బిట్స్ అనేది ఎర్రర్గా డిటెక్ట్ అవుతుందంట. రిసీవర్ సైడ్ ఏమైంది, మనకి ఇక్కడ 4 బిట్స్ అనేది డిటెక్ట్ అవుతుంది కాబట్టి ఇది బర్స్ట్ ఎర్రర్ కింద వస్తుంది అనమాట. సో కాన్సిక్యూటివ్ బిట్స్ కనుక ఎర్రర్స్ని రెక్టిఫై చేసినట్లయితే అది బర్స్ట్ ఎర్రర్ కింద మనం ట్రీట్ చేస్తామని. సో దిస్ ఈజ్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. థ్యాంక్ యూ.